వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామ పంచాయతీ కార్మికుడు వెల్కటూరి లక్ష్మణ్ కు పెద్ద ప్రమాదం చోటు చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 3 రోజుల క్రింద విధుల్లో భాగంగా పాఠశాల మరుగుదొడ్లపై ఉన్న ట్యాంకును శానిటేషన్ కోసం ఎక్కి పరిశీలిస్తున్న క్రమంలో గోడ కూలి శిథిలాల క్రింద చిక్కుకోవడంతో కాలు నుజ్జునుజ్జైంది. హుటాహుటిన మంచిర్యాలకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అసలే 4 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారమై కాలం వెళ్లదీస్తున్న ఆ బీద కుటుంబాన్ని విధి వక్రీకరించింది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని కోరుతున్నారు. ఆసుపత్రి చికిత్స ఖర్చులకు డబ్బులు లేక ఆపన్న హస్తాల కోసం పేద కుటుంబం ఎదురుచూస్తుంది. కాగా మరోవైపు విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను నాణ్యత రూపంలో అందిస్తోంది. మరుగుదొడ్లు గోడ కూలిన విషయాన్ని తెలుసుకుని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఆపద తెలుసుకున్న నెన్నెల మండల కోవిడ్ వాలంటీర్స్ బృందం ఆవడం యువత కొన్ని డబ్బులు దాతల ద్వారా సేకరించి బాధితునికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ప్రాంతాలకు అతీతంగా ఆపన్న హస్తం అందించాలనుకునేవారు కోవిడ్ వాలంటీర్స్ వ్యవస్థాపకులు భీంపుత్ర శ్రీనివాస్ కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా 9948107847 నెంబర్కి అందజేసి అండగా నిలవండి. మా నాన్న పేరు వెల్కటూరి లక్ష్మణ్. ఇక్కడ ఆవడం గ్రామ పంచాయతీ ఆఫీసులో సఫాయి పనిచేస్తాడు. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తుండు. 2 రోజుల క్రితం ఈ బాత్రూమ్ పై ఉన్న వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయ సందర్భంలో ఆ గోడ కూలిపోయి ఇక్కడ కాలు కింద పడిపోయి నుజ్జు అయిపోయింది మొత్తం. ఈ గోడ కూడా దీనికి ఈ నుంచి డైరెక్ట్గా కాలు మీద పడ్డది. ఈ గోడ నుంచి కాలు మీద పడి కాలు మొత్తం నుజ్జు అయిపోయింది. మేము ఇక్కడ ఇట్లా జరగడంతో మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. అక్కడికి వాళ్ళు వెళ్తే వాళ్ళు మళ్ళీ వరంగల్ MGM రాసిండ్రు. అప్పటికే పొజిషన్ క్రిటికల్గా ఉండే. దీన్ని చూసి కూడా మన అధికారులు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఆయన ఎవరన్నా ఇది చూసి మేము ఎలాగో నిరుపేద కుటుంబం నుంచి మా డాడీ కొన్ని సంవత్సరాలుగా జీతాలు లేని కానీ చేస్తుండ్రు. ఒక 2-3 నెలల నుంచి జీతాలు కూడా పడట్లేదు. కొంచెం ఆర్థికంగా ఎవరన్నా సాయం చేయాలని కోరుతున్నాం.